ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి. ఒకటి ద గ్రేట్ లీడర్స్ ఈశ్వరీబాయి గారు, రెండోది బివి రమణయ్య గారు. బివి రమణయ్య గారి డాటర్ని పెళ్లి చేసుకున్నది మన పిఎస్ఎన్ మూర్తి గారు. అంతేకాకుండా బివి రమణయ్య గారి మిషన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఈశ్వరీబాయి గారి డాటర్ డైనమిక్ జె గీతారెడ్డి గారు కూడా ఆర్పిఐతో రిలేషన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు మీకు అందరికీ తెలుసు. నేను లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈ ఉద్యమ రథాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మీకు చేతనైతే ముందుకు తీసుకుపోండి, లేదంటే అక్కడే ఆపి పెట్టండి కానీ వెనక్కి తీసుకుపోవద్దు అంటాడు. ఆ ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ మీకు చాలామంది ఇప్పుడు వచ్చారు. డాక్టర్ సత్తయ్య గారు, పరంధాములు గారు, వాళ్ళు బిఎస్ఐని ముందుకు తీసుకుపోతున్నారు. మేమంతా కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ముందుకు తీసుకుపోతున్నాము. ఆయన మిషన్ని మనం ముందుకు తీసుకుపోవటమే ఈ దేశానికి నిజమైన విముక్తి అని భావిస్తున్నాము. ఎందుకంటే మనం స్టడీ చేసినప్పుడు లండన్ లైబ్రరీని పూర్తిగా చదివిన వ్యక్తులు ఇద్దరే ఉంటారు. ఒకరు కార్ల్ మార్క్స్, ఆయన చాలా ఏళ్ళు చదువుతాడు, కానీ బాబాసాహెబ్ 3 సంవత్సరాల్లో పూర్తి లైబ్రరీని చదువుతాడు. అంటే అక్కడ ఆయన సుమారుగా 1000 రోజులు ఉంటే 16,000 బుక్స్ చదువుతాడు. అది అంటే రోజుకి 16 పుస్తకాలు చదివిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన స్టడీలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో మరొకరు లేరు. ఎందుకంటే నంబర్ 1, ఆయన వివక్షతను ఎదుర్కొన్నాడు. స్కూల్లో కూర్చోవడానికి అనుమతించలేదు, అయినా కూడా ప్రపంచంలో ఎవరు చదువులు చదివారు. మంచినీళ్ళు అడిగితే ఎక్కడో మురికి గుంటను చూపించారు, కటింగ్ చేయించుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి వివక్షతని ఏ మేధావి కూడా చూడలేదు. రెండోది, ఆయన చదివినంత ఎవరు చదవలేదు. మూడోది, ఆయన చేసిన త్యాగం వలనే ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకి విముక్తి లభించిందంటే దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మొన్న మధ్య మీకు అందరికీ తెలుసు, హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ గాంధీ అంటే అందరూ కూడా బాబాసాహెబ్ని డిక్లేర్ చేశారు. నా ఉద్దేశంలో గ్రేటెస్ట్ వరల్డ్లో ఇంటలెక్చువల్ పర్సన్ కానీ సాక్రిఫైస్ చేసిన పర్సన్ కానీ మరొకరు లేరు. అలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని వేలాది సంవత్సరాలుగా మనము మినిమం మానవ హక్కులకు దూరంగా ఉన్నాము. అలాంటి వాళ్ళని ఈరోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రపతి వచ్చిందంటే దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డాక్టర్ వివేక్ గారు కానీ, డాక్టర్ గీతారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న అందరూ కూడా బికాజ్ ఆఫ్ ది సాక్రిఫైజెస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్ ఆర్ నో? ఆ మధ్య ఒక మావోయిస్టు నాయకుడు ఒక ఆర్టికల్లో ఏం రాశాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది బూర్జువా రాజ్యాంగం అంటున్నాడు. మరి ఎంత అవమానం అనేది చూడండి. ఈరోజు మనం అంతా ఉన్నామంటే జస్ట్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైస్, కానీ ఇంకెవరు కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఏ వ్యక్తిని కూడా ఇండియనైజేషన్ తోటి చూడాలి. మనం ఎక్కడో వెస్ట్రన్ ఫిలాసఫీ చూస్తే అర్థం కాదు. క్యాస్ట్ ఎక్కడా లేదు, వర్గం అనేది ప్రపంచంలో అంతా ఉంది. ఈరోజు ఒక 0 నుంచి వచ్చిన ఎలాన్ మస్క్ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ కావచ్చు. దట్ ఈజ్ క్లాస్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. బట్ క్యాస్ట్ అనేది ఈరోజు కూడా డాక్టర్ వివేక్ గారు ఇక్కడ ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు, మనకి రిజర్వ్డ్ సీట్లోనే ఇస్తారు. ఎందుకంటే క్యాస్ట్ అనేది వదిలిపోదు. కాబట్టి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరు కానీ లెఫ్టిస్టులు కానీ రైటిస్టులు కానీ సెంట్రిస్టులు కానీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి నేటివ్ ఎడ్యుకేషన్ మీద లేదు. అందుకే మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంటులో ఒక కుటుంబ పార్టీని, తర్వాత మనువాద పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇచ్చి ఈరోజుకి అధికారంలోకి తీసుకొచ్చాము. మేము ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలవటం జరిగింది. మీకు అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అని. హూ వాజ్ ద మెయిన్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ అంటే ఆయన కాంగ్రెస్ అని ఆ రోజుల్లో డిక్లేర్ చేశాడు. కానీ ఈక్వేషన్స్ మారిపోతుంటాయి.
1984లో 2 సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు 4 సార్లు అధికారంలోకి వచ్చింది. 3 సార్లు మోడీ గారు వచ్చారు, అంతకుముందు వాజ్పేయి గారు వచ్చారు. అంటే ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి రాజ్యాంగము ఒక థ్రెట్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా ఒక సెక్యులర్ పార్టీని కాంగ్రెస్ కోసం మనం గెలిపించడం జరిగింది. దాన్ని ఈరోజు అందరూ కూడా మనువాదాన్ని గురించి లేదంటే ఇంకా రకరకాల మతాల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు ఈ దేశానికి మొట్టమొదటి శత్రువు అది ఆయన మన మనుస్మృతిని తగలబెట్టాడు. ఆయన ఆ రోజుల్లోనే ఒక విజనరీ. అంటే ఈరోజు అందరూ కూడా ఈ మనువాదం అనేది శత్రువైంది అన్నాడు. అలాంటి ఒక గొప్ప దేశభక్తి ఉన్న వ్యక్తిని వీళ్ళెవరూ కూడా సపోర్ట్ చేయలే. ఆయన్ని లిబరల్ బుర్జు అని ఒకడంటాడు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒకడంటాడు, అమెరికా వాళ్ళ ఏజెంట్ అంటాడు. మనము వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ రీడిఫైన్ ది ఈక్వేషన్. మీరు ఒక ఈక్వేషన్ని డిఫైన్ చేస్తే అంబేద్కరిస్టులు రీడిఫైన్ చేస్తారు. ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో అని మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు ఎక్కువ నేను స్పీకర్ని కాదు, అధ్యక్షత ఉపన్యాసం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ అనేది మన టార్గెట్. దానికోసము నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము అసెంబ్లీలో అడుగుపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని వాయిస్ వినిపించడానికి మేము ప్రయత్నిస్తాము. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. నేను దాదాపుగా రాష్ట్రంలో అన్ని మండలాలు, అన్ని ట్రైబల్ ఏరియాస్ని తిరిగితే ఒక 2 కనిపిస్తాయి. ఏ ట్రైబల్ ఏరియాలో ఇంటీరియరు, పాడేరు, అరకు, చింతూరు అలాంటి ఏరియాల్లో కూడా ఒక 2 కనిపిస్తాయి. ఏంటిదని చూస్తే, ఒకటి చర్చి, వాడు ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చి, యూరోప్ నుంచి వచ్చి చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాడు. రెండోది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ చింతూరు కానీ మీరు ఇంటీరియర్ ప్లేస్ ఎక్కడికన్నా పోండి, అలాంటి ప్లేసుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది. అంటే ఆయన చేసిన సాక్రిఫైజెస్కి అందరూ కూడా విగ్రహాలు పెట్టి ఆయన్ని ఆరాధిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, అభిమానిస్తున్నారు. కానీ ఆచరణ అనేది లోపించింది. బాబాసాహెబ్ వాజ్ ఎగెనెస్ట్ ఐడల్ వర్షిప్. నన్ను పూజించవద్దని చెప్తాడు ఆయన. అదేవిధంగా బుద్ధుడు కూడా హీ వాజ్ ఎగెనెస్ట్ ఐడల్ వర్షిప్. అన్ఫార్చునేట్లీ ఐడల్ వర్షిప్ అనేది ఎక్కువైపోయింది, ఇంప్లిమెంటేషన్ తక్కువైంది. కాబట్టి మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనకి ఎన్నో హక్కులు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి కూడా అందరూ 1% రిజర్వేషన్ల గురించి 99% కొట్లాడుకుంటున్నారు. మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్కి సెక్రటేరియట్లో 6th ఫ్లోర్లో సీఎంగా దళితుల్ని కూర్చోబెట్టమే మన లక్ష్యం అని రిపబ్లికన్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కావాల్సింది మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్. మైండ్ సెట్ అంటే మనము రూలింగ్ క్లాస్ మెంటాలిటీ అని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి స్లేవరీ మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ని అడిగితే వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అంటే ఐ వాంట్ టు బికమ్ సీఎం ఆఫ్ ది స్టేట్ అంటాడు. లోకేష్ని అడిగితే ఏమంటాడు, ఐ వాంట్ టు బికమ్ సీఎం ఆఫ్ ది స్టేట్ అంటాడు. రాహుల్ గాంధీని అడిగితే ఏమంటాడు, ఐ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అంటాడు. ముందు ఒక టార్గెట్. దే వాంట్ టు బికమ్ రూలర్స్, వీ వాంట్ టు రిమైన్ యాజ్ ఓటర్స్. మనం ముందు మన మైండ్ సెట్ని కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఆ రోజుల్లోనే 2 సార్లు మన ఈశ్వరీబాయి గారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు, 2 సార్లు ఇక్కడ చిలకలగూడలో కార్పొరేటర్ గెలిచారు. ఆ రోజుల్లో అవేర్నెస్ లేదు, డబ్బులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఈరోజు అన్నీ ఉన్నాయి. అయినా కూడా మనకు ఒక విల్ పవర్ లేదు. కాబట్టి ఇంకా మనకు పార్టీ అనేది లేదు. మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ పేరు చెప్తే ఇది ఏ కులం పార్టీ మీకు చెప్తారు, కానీ దళితులకు పార్టీ లేదు. అందుకనే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడనే ఉద్దేశంతో మనం రాబోయే రోజుల్లో పాలకులు అవ్వటం మా లక్ష్యము. బానిసత్వాన్ని నిర్మూలించి ఈ రాష్ట్రానికి పాలకులుగా మేము చేస్తామని మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తున్నాను. ఒక సందర్భంలో కాన్షీరామ్ గారి దగ్గరికి మాయావతి వచ్చింది. మాయావతి గారు వస్తే వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఐ వాంట్ టు బికమ్ డిఎం అన్నది. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్. ఆయన ఏమన్నాడు, ఇఫ్ యూ జాయిన్ మై పార్టీ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. 4 సార్లు సీఎం చేశాడు. ఈజ్ ఇట్ నాట్ ది వండర్? వండరా కాదా? ఇట్స్ ఎ వండర్. మనం కూడా
బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంగా వండర్స్ క్రియేట్ చేయాలి. మూర్తి గారు ఇందాక ముందు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిన రోజు ఆయన అనుకున్నాడా? దట్స్ ఎ వండర్. మనుస్మృతిని తగలబెట్టిన వ్యక్తి రాజ్యాంగాన్ని రాసి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అండ్ జస్టిస్ 4 పిల్లర్స్ ఇచ్చిపోయినాడు. దానికోసము మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోటి అంబేద్కర్ ఆచరించడంతో మొదలు పెడతారని మనం రాబోయే రోజుల్లో పాలకులం కావాలని విజ్ఞప్తి చేస్తూ